సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన సందర్భంగా శనివారం బేగంపేటలోని రామానంద తీర్థ పివి నరసింహారావు భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పివి నరసింహారావు ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికి గర్వకారణమన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన గౌరవం భారతరత్న అని పేర్కొన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎంతో విశేషమైన సేవలు అందించారని గుర్తు చేశారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత కూడా పివి నరసింహారావుకే దక్కుతుందన్నారు. బహుముఖ ప్రజ్ఞశాలిగా ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి కూడా పివి నరసింహారావు అన్నారు. దేశంలో 17 భాషలు మాట్లాడగలిగే ఒకే ఒక్కరు పివి నరసింహారావు అని అన్నారు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. తన పరిపాలనా దక్షతతో ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పారని, అలాంటి మహనీయుడికి భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము అనేకసార్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా పివి నరసింహారావు శత జయంతిని సంవత్సరం పాటు ఎంతో గొప్పగా నిర్వహించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. మరణించిన తర్వాత కూడా ప్రజల మనస్సులో కొందరు మాత్రమే నిలిచిపోతారని, అందులో పివి నరసింహారావు ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పివి కుమార్తె ఎమ్మెల్సీ సురభివాణిదేవి, పివి ప్రభాకరరావు, కార్పొరేటర్ టి మహేశ్వరి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మారంరాజు శేఖర్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, ప్రముఖ న్యాయవాది హర్కర శ్రీనివాసరావు, హర్కర రామారావు, బీఆర్ఎస్ నాయకులు, పివి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. గారికి భారతరత్న అనౌన్స్ చెయ్యంగానే అసలు ఏంటో అసలు తేలిపోయినట్టు అనిపించింది. కాసేపు బయటికి ఒక 2 నిమిషాలు బయటికి రాగానే మీడియా చుట్టుముట్టడం, అసలు చూస్తేనే నేను బిడ్డను సంతోషం నిజమే, కానీ ప్రతి ఒక్కరు కూడా పగ్గాలు లేకుండా సంతోషంగా ఎవరికి వాళ్ళకే భారతరత్న వచ్చిందా అన్నంత సంతోషంగా వాళ్ళు ప్రకటించడం అనేది అసలు నేను ఉక్కిరిబిక్కిరి అయిపోయినా. ఒక్క మాటలో చెప్పాలంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయినా. నేనంటే బిడ్డను ఇంత సంతోషంగా ఉంటా, ఏంటి వీళ్ళు ఇంతమంది నన్ను షేర్ చేసుకుంటున్నారని. ఒక్కరు తమ్ముడు కాదు, చెల్లె కాదు, షేర్ చేసుకుందాం, తమ్ముడే కదా, నా చెల్లె కదా, నాకే ఇంకెవరిని చూసినా ప్రపంచం అంతా అందరూ షేర్ చేసుకుంటున్నారు. కానీ అప్పుడు నాకు బాధ కలగలేదు, విపరీతమైన సంతోషం జరిగింది. ఇంతమంది సంతోషపెట్టిన ఆ వార్త నిజంగా ఎవరి వార్త? పివి గారి వార్త. నిజంగా జన్మ ధన్యం, మానవ జన్మ అంటే ఇదిగో అలా ఉండాలి అని నిదర్శనం చెప్పించినారు. మనం ఏమనుకుంటాం, ఒక రాముడు ఇలా మనిషి అంటే ఇదిగో రాముడిలాగా ఉండాలి, కొడుకు ఇట్లా ఉండాలి, భార్తలాగా ఇలా ఉండాలి, తమ్ముళ్ళలాగా అన్నలాగా ఇలా ఉండాలని ఏదన్నా మనం ఒక ఆదర్శం చెప్పాలి అంటే రాముడిని చెప్పుకుంటాం. అట్లాగే మరి ఒక భారతీయుడు ఎట్లా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలంటే పివి గారి లాగా ఉండాలి. సో అలా చెప్పుకునే గొప్ప ఆదర్శమూర్తి భారతరత్న రావడం అనేది కొంచెం ఆలస్యమైంది, ప్రతి ఒక్కరు అన్నారు ఆ మాటే. కానీ ఏది ఏమైనా, ఏ పదవి అయినా కూడా ఆయనను వరించి వచ్చింది. అట్లాగే ఈ భారతరత్న కూడా వరించే వచ్చింది. అన్నీ ఏమంటారు, అన్ని ఆచారాలను బ్రేక్ చేసుకుంటూ, అంటే ఏ పార్టీలనైతే 60 సంవత్సరాలు ద్వారా ప్రజల కోసం చేసినారో
ఆ పార్టీ కాకుండా ఇంకొక పార్టీ నుంచి రావటం అనేది ఇది ఒక చాలా పెక్యులర్, అది కొత్త అనుభవం, కానీ సంతోషించదగ్గ వినోదం. అజాత శత్రువు పివి గారు, అజాత శత్రువు అని ఒక మాట, శత్రువులే లేరు ఆయనకి. శత్రుత్వం ఉన్నదని ఎవరన్నా అనుకుంటే వాళ్ళే మూర్ఖులు. సో ఏది ఏమైనా మనం కుటుంబ సభ్యులమందరం ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. చాలా చివరి నిమిషంలో ఆహ్వానించినాను, మన్నించి మీరు అందరూ వచ్చినారు. అందరూ లంచ్ చేయండి తప్పకుండా. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఎవరన్నా కంగ్రాచులేషన్స్ అంటే సేమ్ టు యూ అంటున్నాను. వాళ్ళు కూడా ఎంత సంతోషపడిపోతున్నారో, అందరూ సంతోషపడుతున్నారు. కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్స్ కాదు, సేమ్ టు యూ అట్లా ఉందన్నట్టు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరం కూడా సమాజం లోపల ఒక ఎలైడ్ స్థాయిలో మనందరం కూడా వారి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరం కూడా మనం వారి ఆశీస్సులతోటి, మన యొక్క కృషితోటి వివిధ రంగాల లోపల మనం అందరం కూడా నిష్ణాతులుగా, వివిధ రంగాల లోపల మనం ఉన్నతమైనటువంటి స్థానాల లోపల, వివిధ రంగాల లోపల మనం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంటున్నామంటే మనం పెద్దలు పివి నరసింహారావు గారు ఆశీస్సులతోటి మనం ముందుకు పోతా ఉన్నాం. దీన్ని ఇంకా వారికి ఇచ్చినటువంటి భారతరత్నని మనము దశ దిశలా వారి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మనందరి చర్యలు, మనందరం కూడా అదే విధంగా అదే దారిలో నడిచి వారు చూపించినటువంటి దారిలో మనం వారి స్థాయిలో నా భూతో నా భవిష్యత్తు. పివి నరసింహారావు గారు ఇంకా మళ్ళీ పుట్టబోడు, ఇంతకుముందు పుట్టలేదు. పివి నరసింహారావు గారికి పివి నరసింహారావు గారే సాటి. వారికి ఇంకోళ్ళు ఎవరిని కూడా మనం మ్యాచ్ అనేటువంటిది రేపు రాబోయే కాలంలో కూడా జరిగేటువంటి అవకాశం కూడా లేదు. కనుక వారిని మార్గదర్శకత్వం లోపల మనందరం కూడా వారి యొక్క సిద్ధాంతాలకు, నిజాయితీకి మారుపేరుగా ఉండి ఆయన ఆ సిద్ధాంతాలని మనం ముందుకు తీసుకుపోయే దశ లోపల మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వారిని ఎప్పుడైతే భారతరత్న వచ్చిన రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రోజు వెంటనే స్పందించి వారు ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులందరూ, మంత్రివర్గం అందరూ కూడా ఏకత్రాటి మీద వారి స్పందనను, కృతజ్ఞతలు కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఎవరమైనా ఏ పరిస్థితులనైనా వారి ఉనికిని, పివి నరసింహారావు గారి యొక్క ఉనికిని అన్ని దిశలా మారుమ్రోగే విధంగా మీ అందరితో పాటు మేము, మా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందనేటువంటి విషయం తెలియజేస్తూ సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. ఏది దృష్టి పెడతామో మనం ఫోకస్ అంటాం కదా, ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఐన్స్టీన్ గారు ఒక మాట అన్నారు, డోంట్ బి ఎ పర్సన్ ఆఫ్ సక్సెస్, రాదర్ బి ఎ పర్సన్ ఆఫ్ వాట్ యూ కాల్ బి ఎ మ్యాన్ ఆఫ్ వాల్యూ అని అన్నాడు. అంటే విజయాల్ని సాధించడమే కాదు, యూ షుడ్ ఆల్సో బి ఎ పర్సన్ ఆఫ్ వాల్యూ ఎడిషన్. మనం ఏం చేస్తాం మన చుట్టూన్న ప్రజలకి అన్నది పివి గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడిచారు కేవలం ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల. అది ఎంత గొప్ప విషయం అండి. అది బహుశా నా భూతో నా భవిష్యత్. ఇప్పుడు 40 కోట్ల మంది పేదరికం బయటపడ్డారని చెప్తున్నారు ఇటీవల కాలంలో. అందులో 25 కోట్ల మంది పివి గారే బయటపడేశారు. మరి అంత గొప్ప సేవ చేశారు పివి నరసింహారావు గారు. ఎప్పుడూ తన పని తాను చేసుకోవడమే ఆయన చేసిన పని. ఆయన ఇందాక 13 భాషలు మాట్లాడతారని చెప్పారు, కరెక్టే. కానీ ఒక భాష మాత్రం ఆయన నేర్చుకోలేదు. బహుశా ఇప్పుడు బ్రతికుండగా నేర్చుకోలేమో, అది మన టీవీలో వాడే భాష. అది ఆయన అయితే నేర్చుకోలేడండి. తర్వాత తెలుగు పట్ల ఆయనకు బాగా ఇష్టం ఉండేది. ఎంత అంటే అప్పుడప్పుడు వాపోయేవారు, ఇది ఏమిటారా, ఇదేం భాష అని. అప్పుడు ఆ కాలంలో బహుశా 70 దశకంలో అనుకుంటా
ప్రపంచ తెలుగు భాషలు అప్పుడు తెలుగు సభలు జరిగాయి. అప్పుడు పివి గారు మాట్లాడుతూ, అంటే వారు మాట్లాడే ముందు ఒక అమెరికన్ వచ్చాడనమాట. వచ్చి మేము అమెరికా నుండి వచ్చామనండి, మాకు తెలుగు ఎక్కువ రాదు, తెలుగు మాట్లాడితే అది కూని చేసినట్టుగా ఉంటుంది అని అన్నాడు. పివి గారు అక్కడనే ఉండి లేచి, మీరు కొత్తగా కూని చేయాల్సిన పనేమి లేదు, ఆ పని మేము ఎప్పుడో చేసేసాము అని ఆయన వ్యాఖ్యానించారనమాట. పివి నరసింహారావు గారు స్వయంగా రాసిన కవిత ఇది. వారెంతో భావుకులు, ఆదర్శ భావాలున్న మహనీయ వ్యక్తి, తాత్వికులు. ప్లేటో ఒక మాట అన్నాడు ఎప్పుడో శతాబ్దాల క్రితమే, తాత్వికుడే పాలకుడైతే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని. అలాంటి తాత్విక పాలకుడు, ఫిలాసఫర్ కింగ్ పివి రాసిన కవిత. ఈ కవిత సందర్భం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు స్వాతంత్ర రజతోత్సవ సందర్భంలో 1972 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనంలో తమ సందేశాన్ని ఈ కవితా గీతంతో ఆలాపన చేశారు. ఒకసారి ట్రిస్ట్ విత్ డెస్టినీ అని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం, ప్రపంచ ప్రసిద్ధ ప్రసంగం ఎంత గుర్తుంచుకోదగిందో, మరి అలా గుర్తుంచుకోదగిన కవిత ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాడు భవదీయ వినమ్ర వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి. ఆ నిద్రాణ నిషీధిని మానిసి మేల్కాంచినాడు, ఒళ్ళు విరిచి కళ్ళు తెరిచి ఓహో అని లేచినాడు, కటిక చీకటుల చిమ్మెడు కారడవిని పయనించు, నిజ జఠరాగ్ని జ్వాలలు నింగినంత లేపినాడు. అదుగో హిమనగమిచ్చిన అశ్రు తర్పణం మనగా, కడుపు మంట సెగ ఆవిరి గంగా నది చేసినాడు, యుగ యుగాల అన్యాయం నగుమోముల దిగమింగగా, సాంఝారుణ రౌద్రక్షితిజ ముఖుడై చెలంగినాడు, వాడొక విప్లవ తపస్వి, మోడుపడిన కాయముల, వాడిన నెమ్మనముల, సర్వం కోల్పోయిన దళ గళముల, వాడి చెడిన చూపుల, బువ్వకు నోచని జనగణముల, వెతల బరువు మోసి మోసి విల్లుకు వంగిన నడుముల, జరాహటములై కృషించు జవ్వనంపు వల్లకాళ్ళ, అన్నిటినీ కాయకల్పమా తపస్సు చేసినాడు. నవరసాద్ర జీవితాల నవోన్మేష మానసాల, నవపల్లవ తరుశాఖల రవళించెడు పూజనాల, నవవిధ భక్తుల రక్తుల నవశక్తుల మేళవించి, నవనిర్మిత జాతి సంతరించినాడా విప్లవ తపస్వి. పావు శతాబ్దము పొడుగున పాలకుల అర్భకుల మధ్య విభజన వికృతమైపోవగా బావురుమనే జీవితాలు, అటు సమృద్ధి ఇటు దైన్యము, అటు పెంపు ఇటు హైన్యము. ఒకడు మింటికగై అసంఖ్యాకులింకిరి భూతలమున, అర్భకుని భుజానమోయు అమ్మవాని పడదోయ, దారిచూపు కాగడాలు తల కొరివిగా పరిణమింప, ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయినారు. పావు శతాబ్దము పొడవున వెలుగు నీడలాగాను, దాగిలి మూతలను సుతలస వెలుగు ముక్కు విదిచెను, నీడల నలుపు తిరస్కరించి, తంత్రీ నాదముల చెలిమి తరగదంచు భావించ, తీగల త్రించును నాదము తృణీకర మాలపించే. ఈ నిద్రాణ నిషీధిని, ఈ నిద్రాణ నిషీధిని, ఈ నీరవ వాయు తరంగిణిలో రపిడివడి దొర్లిన భావ విస్ఫులింగములు వెలుగునిచ్చునా, అటులని విశ్వసించునా పథికుడు. మృగతృష్ణ జలమును జలముని నమ్మి చనిన ఆ చిర పిపాసి, శీతోదక సేవనమున సేదదీరునా నేటికి. మిన్ను మన్ను కలిసి చెలిమి చెన్నారిడు ఆ సుందర సీమ, వచ్చెనంచు సంతసించవచ్చునా పాంథుడు. భూమి దానవగ్రహమై పోవరోదసిని మధించి, మానవతా వాహనకై పూనుకున్న రాజ్యేందిర జయదుందుమి విని ఉత్తేజము పొందునా పౌరుడు. మోదమలరి చెర అరలో మూల్గిన భావ కిషోరికి విహరణ స్వేచ్ఛాంతరిక్ష వీధి లభ్యమవునా. అవునని అవునవునని అవునవునవునని జనవాక్యము, తనువులు పులకెత్త ప్రతిధ్వనితమయ్య మన కంఠము. తనువులు పులకెత్త ప్రతిధ్వనితమయ్య మన కంఠము. శాశ్వతమై నిలిచెడు ప్రశ్న పరంపర ఇది. పృచ్ఛకుడెవడో ఇవ్వగ జాలుడునెవడో సమాధానము నాకేలా. విహంగమున కాకసంపు కొలతలేలా, విహంగమునకు ఆకసంపు కొలతలేలా. చిన్న అలకు ఒడ్డు దూరమున్నదన్న చింతయేలా. పివి గారిలోని ఒక అద్భుత ఆశావహ దృక్పథానికి, సానుకూల దృక్పథానికి, పాజిటివ్ విజనరీ తత్వానికి ఇదొక ఉదాహరణ. విహంగమున కాకసంపు కొలతలేలా, చిన్నాలకు ఒడ్డు దూరమున్నదన్న చింతయేలా. దీపము పెనుగాలికి భీతిల్లనేలా,
జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మము చేరుదునన్న సంధియమ్మదేలా నేనొక చైతన్యోర్మిని నిస్తుల ప్రగతి సకలమును ఇది నా సంతత కర్మ మరే హక్కులు లేవు నాకు ఈ నిద్రాణ నిషీది మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు వెలిగించుట నా ప్రతిజ్ఞ. ఇది అద్భుతమైన కవిత పివి గారి కలంలో గళంలో జారువారి ఒక చారిత్రాత్మక సందర్భంగా నిలిచి ఉంది. మా నాన్నగారు ఆ కాలంలో అసెంబ్లీ సెక్రటరీగా పనిచేశారు, చెక్కెలం వెంకటేశ్వర అని. సో ఆయన చెప్తున్న మాటలు వింటుండేవాడిని ఆ రోజుల్లో. అప్పుడు అంటే అసలు అన్నీ కంట్రోల్డ్ ఇవి ఉండేవి మనకి, ఏది సిమెంట్ అయినా కానీ గ్యాస్ కానీ టెలిఫోన్ అయినా కానీ. మాకు ఏదో ఒక ఫోన్ కావాలంటే అండ్ గ్యాస్ అంటే మన పివి నరసింహారావు గారు ఒకటే నిమిషంలో రాసి ఇచ్చేశారు, ఒక రోజులో వచ్చేసింది మాకు ఆ రోజుల్లో. నేను టాకింగ్ అబౌట్ 1960s, ఇప్పుడు కాదు. తర్వాత పివి నరసింహారావు గారు మన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ మా తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన టిఆర్ ప్రసాద్ గారు అని కామర్స్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన నాకు రెగ్యులర్గా టచ్లో ఉండేవారు, చెప్తుండేవారు మన ప్రైమ్ మినిస్టర్ ఎలా పనిచేస్తున్నారు ఏంటి, అసలు ఆయన సైలెంట్గా ఉంటారు, అన్నీ డెలివరీ చేస్తారు అనేసి. అప్పట్లోనే ఈ ఎఫ్ఐపి అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ పాలసీని తీసుకొచ్చారు. అంటే మన విదేశీయులు మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి. సో అది చేయడం వల్ల ఆ రోజుల్లో మనకి మారుతి కార్లు ఇవన్నీ ఆ రోజుల్లో 40,000కి వచ్చినాయి మనకి. ఇవాళ మనం ఇంత స్పీడ్ దీంట్లో ఉన్నామంటే మొత్తం ఆయనకే దొరుకుతుంది ఆ క్రెడిట్ అంతా. 2002లో నాకు కాకతీయ యూనివర్సిటీలో విశ్వనాథ్ సత్యనారాయణ గారి మీద పరిశోధన చేసినందుకు పిహెచ్డి వచ్చినప్పుడు ఆయనతో ముందు మాట రాయించుకోవాలని ఒక బలమైన దుగ్ధ కోరిక ఉండేది. అయితే ఆయనకు నేను వెళ్ళి కలవడం కాకుండా ఊరికే పోస్ట్ చేశాను నా పిహెచ్డి పుస్తకాన్ని. చేస్తే అనూహ్యంగా నాకు ఒక లెటర్ రాశాడు ఆయన. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఆయన లెటర్ రాస్తాడని. చిరంజీవి వెంకటరామారావుకు ఆశీర్వదించి రాయనదేమనగా, నేను మంచం నేస్తున్నాను ప్రస్తుతం, అంటే అనారోగ్యంగా ఉన్నాను అని చెప్పకుండా ఆయన ఒక మంచి ఈడియామాటిక్ ఎక్స్ప్రెషన్లో చెప్పారు. నేను మంచం నేస్తున్నాను, నేను సవ్యంగా ఉంటే నీకు తప్పకుండా ముందు మాట రాస్తాను, మంచి ఆసక్తికరమైన అంశంలో పరిశోధన చేస్తున్నావు అని అన్నాడు. ఆ లెటర్ను నేను ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నాను ఇంట్లో. ఆ తర్వాత ఆయనకు ఆశీతి ఉత్సవం చేశారు 80. అప్పుడు అంత గుంపులో వెనుక నుంచి కూర్చుంటే చూశాడు నన్ను. అప్పుడు మనోహర్ రావు గారిని, రాజేశ్వరరావు గారు బావ గారిని అడిగాను, ఒక్క నిమిషం మాట్లాడతానంటే. మనోహర్ రావు పరిచయం వేయండి, ఇప్పుడు ప్రసాద్ తమ్ముడు అని చెప్పబోతే వాడు నాకు తెలుసు, వాడు స్వర్గాన్ని ఇచ్చిన నవల మీద చేశాడు, నేనే వాడిని గలువమన్నా అని వాళ్ళని కట్ చేసి అతనే అంతమందిలో నన్ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత నువ్వేనా క్యాసెట్ రికార్డ్ తెచ్చుకుంటే నేను రాయలేను, రికార్డ్ చేసుకుంటే నేను చెప్తానని చెప్పి ఒక 10 నిమిషాలు చెప్పాడు. అదంతా నేను ట్రాన్స్క్రిప్ట్ చేసుకున్నాను. ఇది అందమైన అనుభూతి, నాకు ఎదురైనటువంటి అనుభూతి.